प्राची सन्ध्या काचिदन्तर्निशायाः प्रज्ञादृष्टेरञ्जनश्रीरपूर्वा वक्त्री वेदान् भातु मे वाजिवक्त्रा वागीशाख्या वासुदेवस्य मूर्ति विशुद्धविज्ञानघनस्वरूपं विज्ञानविश्राणनबद्धदीक्षं दयानिधिं देहभृतां शरण्यं देवं हयग्रीवमहं प्रपद्ये योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं नमो भगवते पुरुषाय तुभ्यं. ప్రతి మనిషి ఈ సంసారంలో సుఖ సంతోషాలు భోగభాగ్య ఐశ్వర్యాలతో బ్రతకాలంటే కావలసినది సంపద. ఆ సంపదలను ప్రసాదించేది త్రిమూర్త్యాత్మక స్వరూపిణి అయిన జగన్మాత. ఆ జగదంబ అనుగ్రహం ఉంటే లోకంలోని అన్ని శక్తులు మనకి అనుకూలిస్తాయి. కనుక ఆమెను ప్రసన్నం చేసుకునేందుకు చేసేటువంటి ప్రార్థనలు అనేకం. వాటిలో శ్రీ సూక్తం ప్రత్యేకం. ఈ విషయం సాధకులందరికీ తెలిసినదే. కానీ చాలామంది ఉపదేశం లేకుండా అపస్వరాలతో అపాక్షరాలతో ప్రమాదకరంగా ఉచ్చారణ చేసి సత్ఫలితాలను దూరం చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు ఉపదేశం పొందినా కూడా మంత్రార్థం తెలియకపోవడం వలన నిర్లక్ష్యంగా చదువుతూ ఉంటారు. ముఖ్యంగా దేవీ నవరాత్రులలో ఈ మంత్రాలను అందరూ పఠిస్తూ ఉంటారు. కనుక రాబోయే దేవీ శరన్నవరాత్రులను దృష్టిలో పెట్టుకుని అందరికీ ఈ మంత్రాల ప్రాశస్త్యము, అర్థము, వినియోగము, ప్రయోజనములు, ఫలితాలను ప్రమాణ పురస్సరంగా శాస్త్రోక్తంగా ఆచరణయోగ్యమైన విషయాలను భాష్యకారులు చెప్పిన విధంగా వివరించబోతున్నాను. ఇకపై ఈ మంత్రార్థాలు తెలుసుకొని దైవిక భావనతోటి ఉచ్చారణ చేయండి. ఈ మంత్రాలు ఋగ్వేదంలోని పరిశిష్టాలు. ఇవి స్వరరహితంగా ఉంటూ సత్వర సత్ఫలితాలను ఇచ్చేవిగా ఉంటాయి. స్వరరహితంగా ఉండటం చేత అందరూ ఉపదేశ పురస్సరంగా సాధన చేస్తూ ఉంటారు. అనతి కాలంలోనే ఫలితాలను పొందేవిగా ఉంటాయి ఈ మంత్రాలు. ఈ శ్రీ సూక్తంలోని మొదటి మహామంత్రానికి జాతవేద ఋషి, అనుష్టుప్ ఛందస్సు, సర్వసౌభాగ్యదాయని అయిన శ్రీ మహాలక్ష్మి దేవత, హిరణ్యవర్ణాం అనేది బీజమంత్రం. స్వాహా శక్తి, శ్రీం హ్రీం క్లీం అనే బీజాక్షరాలు కీలకమైనవి. అనగా శ్రీం అనేది బీజమంత్రం, హ్రీం అనేది శక్తి, క్లీం కీలకం. ఈ బీజమంత్రాలతోటి మొదటి మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా ఉపాసన చెయ్యాలి. అలా చేసినప్పుడే సిద్ధిస్తుంది. ఈ మొదటి మంత్రానికి అర్థం చూసినట్లయితే ఈ మంత్రంతో అగ్నిని ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే అగ్ని ప్రసన్నమైతే సాధకుడికి సంపదలను ఇస్తాడు. అగ్ని అంటే ఎవరు? రుద్రోవా ఏషో ఓగ్ని అను కృష్ణ యజుర్వేద మంత్రం చేత అగ్ని సాక్షాత్తుగా రుద్రుడే అని తెలుస్తున్నది. అలాగే రుద్రుడంటే ఎవరు? పురుషో వై రుద్రస్సన్వహ. ఆ రుద్రుడు పరమపురుషుడు. ఆ పరమపురుషుడంటే ఎవరు? వేదాహమేతం పురుషం మహాంతం. నన్నే పరమాత్మగా తెలుసుకోమని, నేనే ఆ పురుషుడిని, ఆ పరమపురుషుడిని నేనే, ఆ పరబ్రహ్మతత్వాన్ని నేనే, ఆ పరమాత్మను నేనే అని తెలుసుకోమని సాక్షాత్తుగా పరమాత్మే పురుష సూక్తంలో ఒక మంత్రంలో చెప్పారు. ఆ విధంగా ఆ అగ్నిస్వరూపంలో ఉన్నటువంటి రుద్రుడు, ఆయనే పరమపురుషుడు, ఆ పరమపురుషుడే పరమాత్మ అని మనకి తెలుస్తున్నది. హ్రీశ్చతే లక్ష్మీశ్చ పత్న్యౌ అనే వాక్యంతో ఆయన యొక్క భార్య లక్ష్మీ అని తెలుస్తున్నది. అనగా ఆయన అధీనంలో ఉండేటటువంటిది లక్ష్మీ అని తెలుస్తున్నది. ఆవిడే ఉమా అని పిలువబడేటువంటి లక్ష్మీదేవి. అదేవిధంగా అగ్నిస్వరూపుడైన పరమేశ్వరోపాసన మహిమ చేత మహాలక్ష్మి ప్రసన్నమవుతుంది. పరమాత్మని ప్రార్థన చేయడము, ఆ పరమాత్మ అధీనంలో ఉన్నటువంటి
ఆ మహాలక్ష్మి మనకు ప్రసన్నమవ్వడము ఈ మంత్రంతో మనకి సిద్ధిస్తున్నది. ధనాన్ని కోరుకునేవారు అగ్నిని ఉపాసన చెయ్యాలి. ఐశ్వర్యాన్ని కోరుకునేవారు ఈశ్వరుణ్ణి ఉపాసన చెయ్యాలి అని పండితులు చెప్తూ ఉంటారు. దానికి ఒక శ్లోకం కూడా మనకు కనిపిస్తోంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ శ్రియమిచ్చేత్ ధృతాశనాత్ ఐశ్వర్యమీశ్వరాదిచ్చేన్ మోక్షమిచ్చేత్ జనార్దనాత్. అనగా ఆరోగ్యము భాస్కరుణ్ణి కోరాలి. భాస్కరుడంటే ఆదిత్యుడు, సూర్యుడు. ఆయనను ఆరోగ్యం ప్రసాదించమని మనం కోరుకోవాలి. శ్రియమిచ్చేద్ధుతాశనాత్. శ్రియం అంటే సంపద, ధనము. ఆ ధనము సంపద మనకి కలగాలని చెప్పి అగ్నిని ప్రార్థన చేయాలి. ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్. ఐశ్వర్యం కావాలంటే ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. మోక్షమిచ్చేత్ జనార్దనాత్. మోక్షం కావాలంటే జనార్దనుణ్ణి అంటే విష్ణుమూర్తిని మనం ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ రుద్రుడికి విష్ణువుకి ఇద్దరికీ కూడా అభేదాన్ని సూచన చేస్తూ అందరూ కూడా ఆ పరమాత్మ యొక్క స్వరూపాలుగా మనము భావన చెయ్యాలి. పరమాత్మ అంటే ఎవరు? మనం నీటిని పరమాత్మగా భావన చేసినట్లయితే ఆ నీరు ద్రవరూపంతో ఉన్న అన్ని పదార్థాలలో నీటి యొక్క లక్షణంతో ఉన్నట్లుగా పరమాత్మ ఎన్ని రూపాలతో ఉన్నా ప్రతి రూపంలోనూ అతనే ఉంటాడు. అతని చైతన్యమే ఉంటుంది. కనుక సాధకుడి భావనకు తగినట్లుగా పరమాత్మ కనిపిస్తూ ఉంటాడు. ఇక ఈ సూక్తంలో 15 మంత్రాలున్నాయి. ఆ మంత్రాలను సవివరంగా చెప్పుకుందాము. మొదటి మంత్రము ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మఆవహ. హే జాతవేదః హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం మే ఆవహ. హే జాతవేదః, ఓ లక్ష్మీపతి, ధనము, జ్ఞానము, యశస్సు మొదలైన సంపదలుగా పిలువబడే లక్ష్మిని ఎవరైతే తన వశంలో ఉంచుకున్నాడో ఆ పరమాత్మను సంబోధిస్తున్నారు. అనగా అగ్ని, ఆదిత్యుడు, సోముడు, సూర్యుడు, శివుడు, బ్రహ్మ మొదలైన వారు అనుగ్రహించగల అన్ని సంపదలు ఆ పరమాత్మ యొక్క స్వత్తు. కనుక ఆయననే సంబోధిస్తున్నారు. జాతవేదః అంటే స్వతసిద్ధంగా సంపదలను పొందినవాడు అని అర్థము. అగ్నికి కూడా జాతవేదః అనే పేరు ఉన్నది. హిరణ్యవర్ణాం హితరమణీయము. హితత్వం అంటే కోరిన ఫలాలను ప్రసాదించేది. రమణీయం అనగా ప్రేమకు ప్రతిరూపం. ఈ రెండు లక్షణాలు కలిగినటువంటిదే ఆవిడ యొక్క రూపం, ఆవిడ యొక్క లక్షణం. బంగారం లాంటి వర్ణం కలది లేదా మంచి వర్ణం కలది అనేటువంటి అర్థాన్ని ఈ పదానికి చెప్పారు. హిరణ్యవర్ణాం అనేటువంటి పదాన్ని. తర్వాతి పదము హరిణీం. సర్వపాప హరణశీల. అన్ని పాపాలను కూడా హరించేటటువంటిది, నాశనం చేసేటువంటిది, పారద్రోలేటువంటిది అనే అర్థాన్ని ఈ హరిణీం అనే పదానికి ఒకానొక అర్థంగా చెప్పారు. ఇంకొక అర్థాన్ని కృష్ణమృగి అనే అర్థం కూడా చెప్పారు. దేవతలు యజ్ఞం చేసేటప్పుడు పూర్వం అమ్మవారు కృష్ణజింకలాగా యజ్ఞశాలలో సంచరిస్తూ ఉండేదిట. అందుకే ఆవిడకు హరిణి అనే రూపంతో స్తోత్రం చేశారు దేవతలు. సువర్ణరజతస్రజాం. స్వసౌందర్యానుగుణంగా నిత్య నిర్మలంగా ఉండేటటువంటి వస్త్రాలు, ఆభరణాలు, వెండి, బంగారు మాలను ధరించినది అని అర్థం. చంద్రాం. చంద్రుని వలె ప్రకాశించేది లేదా ఆ రూపంలో కనిపించేది అనే అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నమామి చంద్ర నిలయాం చంద్రాం చంద్ర సహోదరీం చతుర్భుజాం చంద్రరూపాం ఇందిరామిందుశీతలాం ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివకరీం సతీం పూర్వకర్మానలార్తానాం ధ్యాయినాం ఖేదశాంతయే స్వవక్త్రేందుకలోత్థేన హ్లాదయన్ గోగణేన తూ. ఈ విధంగా ఆవిడే చంద్రుడని, చంద్ర రూపంలో ఉన్నటువంటిదని, చంద్రుని యొక్క కాంతిని విరజిమ్మేది అనే అర్థంతో చంద్రుడు ప్రసరించేటువంటి ఆ చల్లని కాంతి, ఆ వెన్నెలను
తనే ప్రసరిస్తున్నట్లుగా మనకి ఇందులో ప్రార్థన చేస్తున్నట్లు, స్తోత్రం చేస్తున్నట్లుగా కనబడుతోంది ఈ శ్లోకాల్లో. తాపత్రయాల్లో పడి కాలిపోతున్న వారు ఆమెను ఆశ్రయించినట్లయితే చంద్రకాంతి వలె ఆహ్లాదమును కలిగిస్తూ బాధోపశమనం చేస్తుంది ఆవిడ. అందుకే ఆవిడకు చంద్రాం అనే పదంతోటి స్తోత్రం చేస్తున్నారు. హిరణ్మయీం, హిరణ్యము మొదలైన సర్వ సంపదలను కలిగి ఉన్నది, ప్రసాదించేది అని అర్థం. తర్వాత లక్ష్మీం, జ్ఞానైశ్వర్య సుఖారోగ్య ధనధాన్య జయాదికం లక్ష్మయస్యాస్ సముద్దిష్టం సా లక్ష్మీతి నిగద్యతే. జ్ఞానము, ఐశ్వర్యము, సుఖము, ఆరోగ్యము, ధనము, ధాన్యము, జయము ఇవన్నీ కూడా ఎవరి అధీనంలో ఉన్నాయో ఆవిడనే లక్ష్మీ అని పిలుస్తారుట. అటువంటి లక్ష్మిని సురాసురులు, మనుజ మునీంద్రుల చేత పూజించబడి అన్ని ఐశ్వర్యములను కలుగచేయగల దివ్య లక్షణము కలిగినది. ఈ విధమైన ఆ లక్ష్మిని మే నిన్ను ఆశ్రయించి ప్రార్థన చేస్తున్న నా కొరకు ఆవహ. లక్ష్మీ నిరీక్షణ చేతనే అన్ని సంపదలు సిద్ధిస్తాయి కనుక అన్ని కార్యములను సిద్ధించుకొనుటకు ఆహ్వానించు, నా కొరకు ఆహ్వానించు ఆవిడని అని అగ్నికి, దేవతలకు ఆహుతులను అందించగల శక్తి ఉన్నందున వారిని ఆహ్వానించే సామర్థ్యం కూడా ఉండుట చేత ఈ మంత్రంతో అగ్నిని ప్రార్థన చేస్తున్నాము. లోకంలో సుఖాన్ని ఇచ్చేటటువంటిది బంగారం, వెండి అనే ధనము. అది జన్మాంతరంలో లేక ఈ జన్మలో చేసుకున్న పుణ్యం చేత లభించేది కనుక ఆ పుణ్యకర్మల చేత అగ్నిని ఉపాసించాలి. అతడే యజ్ఞనారాయణుడని విష్ణుపాసకులు, అతడు రుద్రుడని శివోపాసకులు, దుర్గాస్వరూపమని శక్తి ఉపాసకులు తత్తదిష్టస్వరూపముగా భావన చేస్తూ ఉంటారు. త్రిమూర్తులలో గల లక్ష్మీ, సరస్వతి, గౌరీ స్వరూపిణి అయిన ఆ పరాశక్తియే లక్ష్మీ, మహాలక్ష్మి. ఆమెను బంగారంలాగా వెలుగులతో మెరుస్తూ, బంగారు వెండి పూలతో పూజించబడుతూ, చంద్రునిలాగా ఆహ్లాదమును పంచుతూ చంద్రమండలంలో ఉన్నట్లుగా చంద్ర సహోదరిగా భావన చెయ్యాలి. అలా భావన చేసేవారికి ఆమె బంగారం మొదలైన సంపదలను ఇస్తుంది. అటువంటి ఆ లక్ష్మిని నాకు ప్రసాదించమని యజ్ఞేశ్వర స్వరూపుడైన ఆ పరమాత్మను ప్రార్థన చేయడమే శ్రీసూక్తంలో మొదటి మంత్రంలోని తాత్పర్యం. ఈ మంత్రాలను సశక్తులు, ఉపనయన సంస్కారమైన వారు గురుముఖత సస్వరముగా ఉపదేశమును పొంది ఆ తరువాత అక్షరమునకు 1 లక్ష ప్రకారము జపం చేసి మిగతా క్రతువును మంత్రకల్పారణవంలో చెప్పినట్లుగా సశాస్త్రీయంగా అనుష్ఠించినట్లయితే లక్ష్మీ ప్రసాదం చేత ధనధాన్య భోగభాగ్య సంపదలు కలిగి వర్ధిల్లుతారు. ఆ తరువాత చంద్రలోకమున దేవీ సాయుధ్యమును పొందుదరు. అశక్తులు యోగ్యులైన అనుష్ఠాన పరుల చేత అనుష్ఠింపజేయాలి. అలా చేసినట్లయితే తత్సమానమైన ఫలితము వారికి కూడా దక్కుతుంది. ఈ మంత్రానికి ఒక యంత్రం ఉంది. ఆ యంత్ర లక్షణాన్ని ఇప్పుడు చెప్పుకుందాం. త్రికోణం పంచకోణంచ తథాష్టారమతఃపరం ఆదిత్య పద్మం భూబింబమేవం చక్రం సమాలిఖేత్ బిందౌ శ్రీబీజమాలిఖ్య భూబింబాంతం మనుం లిఖేత్ శాతకుంభమయే పత్రే లిఖిత్వా యంత్రముత్తమం కంఠేన బాహుమూలేన శిరసా ధారయేత్ సుధీః. అంటే తామ్రంతో కూడిన బంగారు పత్రంపై మధ్యలో బిందువు, ఆపై 3 కోణాలు, దానిపై 5 కోణాలు, ఆ తరువాత 8 పద్మపు రేకులు, దానిపై 12 రేకులు, ఆపై 2 వృత్తాలు, మధ్యలో గల బిందువుపై శ్రీ అనేటువంటి బీజాన్ని యంత్రానికి చివర ఉన్న వృత్తంపై మంత్రమును రాసి తాయెత్తుగా కంఠంలో కానీ, చేతికి అంటే బాహువుకు లేదా తలపైన కానీ ధారణ చేసినట్లయితే పుత్రపౌత్రాదులతో కూడిన ఐశ్వర్యం అతులమైపోతుంది. ధనం, ధాన్యం, అలాగే భూమి, బంధువులు, మంచి కోరుకునే మిత్రులు, ఇలా అన్ని విధాల సంపదలు పొందుతారు. జరిగిన మంచిని మరిచిపోయేవారు, పశువులను హింసించేవారు, ఎప్పుడూ దుష్కర్మలను చేసేవారు, అశాంతంగా ఉండేవారు సంపదలను వచ్చినా కూడా అనుభవించలేరు. కనుక ఎటువంటి పాపకర్మలను చెయ్యకుండా ప్రశాంత మనస్కులై ఆ జగదంబను ప్రార్థన చేసినట్లయితే లక్ష్మీ వశమవుతుంది, సకల సంపదలు కలుగుతాయి. ఆ విధంగా ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొంది అందరూ కూడా సుఖ సంతోషాలతో, భోగభాగ్య ఐశ్వర్యాలతో తూగాలని జగదంబను ప్రార్థిద్దాం. ఇంతటితో మొదటి మంత్రము సమాప్తం. తరువాయి భాగంలో 2వ మంత్రానికి అర్థం చెప్పుకుందాం. స్వస్తి.